అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజానికం వారి యొక్క రక్త మాంసాలను కరిగించి తద్వారా వచ్చేటువంటి పైసలను పన్నుల రూపంలో గత ప్రభుత్వానికి చెల్లిస్తే 1,00,000 కోట్ల రూపాయలకు తీసుకుపోయి గోదావరి గంగపాలు చేసినటువంటి ఈ దుర్మార్గులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వారి యొక్క కాంగాన్ని ఇప్పుడు సిగ్గు శరం లజ్జామానం లేకుండా మొన్న అసెంబ్లీలో మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవినీతి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా అయితే మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డనే ప్రధానము, మేడిగడ్డనే గుండకాయ అని చెప్పి పలుసార్లు చెప్పిండో ఆ మేడిగడ్డకు ఆ ఏదైతే 7వ బ్లాకులోని 4 పిల్లలు కుంగుబాట్లు లోడైనాయో మళ్ళీ అన్నారం దగ్గర ఉన్నటువంటి ఏ విధంగా అయితే పిల్లల కింద బుందలు పడి నీళ్లు పైకి ఉరికి వస్తున్నాయో, అంతేకాకుండా సుందిల దగ్గర ఉన్నటువంటి పంపు హౌస్ల మీద ప్రహారీ గోడ కూలిపోయి అక్కడ ఉన్నటువంటి పంపు సెట్ మొత్తం పగిలిపోయినాయో ఆ విధానాన్ని రాష్ట్ర ప్రజానికి చూపించి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసం కావచ్చు, వినాశనం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక దోపిడీ కావచ్చు ప్రజానికి చూపిస్తాం, మీరు రండి అని చెప్పి చెప్తే రాకుండా తోక ముడుచుకొని మేము రాము అని చెప్పి పాల్గొనేటువంటి ఈ దొంగలు ఏ విధంగా మళ్ళా మేడిగడ్డ ప్రాజెక్టు టూర్ పెట్టుకున్నాడో కేటీఆర్ తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. మీ నాయన ఏం మాట్లాడతాడు? మేడిగడ్డ కాడ బొండలగడ్డ కాడ ఏమున్నది, పీకనికి పోతారు అని చెప్పి మీ నాయన మాట్లాడాడు. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా నేను అడుగుతా ఉన్నా, మా నాయకుడు మీ నాయన పీకనికి పోతానని అడిగింది కదా, ఇప్పుడు నువ్వెవరు పీకనికి పోతున్నావు కేటీఆర్? చేతుల్లో ఏమైనా పీకనికి పోతున్నావా అని అడుగుతా ఉన్నా. సంకనకనికి పోతారా? దొంగన కొడుకులారు, తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసం పీకొట్టిన కాటి కొడుకులు మీరు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో దొంగ నాటకాలు ఆడాలి, 1-2 పార్లమెంట్ సీట్లను గెలుచుకోనికి ఈ కొత్త నాటకాన్ని తెలియజేస్తా ఉన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు ఎవడబ్బా దొంగ చెప్పి దోసుకుంటున్నారు మీరంతా దొంగన కొడుకులారా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మేడిగడ్డ పోతారు మీరు? మేడిగడ్డ పోయి మీరు ఏం చూపిస్తారు? మేడిగడ్డ పోయినటువంటి మీరు మేడిగడ్డ ప్రాజెక్టులోని 7వ బ్లాక్లోని 4 పిల్లలకు కుంగినటువంటి విధానాన్ని తెలంగాణ సమాజం చూపించండి. ఏదైతే పంపు సెట్లు వాటి మీద ప్రహారీ కూడా కూలి పగిలిపోయి విచ్ఛిన్నమైనదో వాటిని చూపించండి. పిల్లలకి నుంచి నీరు ఉప్పుకి వస్తుందో వాటి విధానాన్ని కూడా చూపించి ఇగో మేము చేసినటువంటి వినాశనం ఇది, తద్వారా మమ్మల్ని ఓడగొట్టిండ్రు, ఏదో రాజకీయ పబ్బం కట్టుకోవడానికి మేము ఇలా సవాల్ స్వీకరించి రావస్తుంది అని చెప్పి ఒప్పుకోండి. లేకుంటే మాత్రం తెలంగాణ ప్రజానికి నమ్మరు, విశ్వసిస్తారనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. సవాలు స్వీకరించకుండా పారిపోయినటువంటి గడ్డములు రాజకీయ నాటకంలో భాగమని మళ్ళా మేడిగడ్డ టూర్ పెట్టుకున్న ఈ గోడలు మీసాల కేటీఆర్ సిగ్గు శరణమైన ఉంటే, లజ్జమానం ఉంటే ముందుగా తెలంగాణ సమాజానికి 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి గంగపాలు చేసినటువంటి మీరు క్షమాపణలు చెప్పి గోదావరికి వెళ్ళి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్ళి మీరు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఏం చూపించాలనుకో చూపించండి. లేకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని నమ్మదు, నమ్మించబోదనే మాట సందర్భంగా తెలియజేస్తున్నాం.